దేవుని బిడ్డలారా, అవి ఇశ్రాయేలు ప్రజలు ఫరో కబంధ హస్తాల నుంచి విడిపించబడి మరి వారు కనాను ప్రయాణమై వెళ్తున్న ఆ దినాలు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నిటినో ఎదుర్కొని అన్నిటిలోనూ కూడా విజయాన్ని పొందుకొని దేవుడు వారి పక్షాన ఉండి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ మోషే నాయకత్వంలో వారిని నడిపిస్తున్న దినాలు అవి. వారు ఇక కనానుకు సమీపమైపోయిన సమయంలో వారిని నడిపించిన నాయకుడు మోషే అవసాన దశలో, అంటే చివరి సమయంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని విధులు, కొన్ని కట్టడలు ఆయన మరి దేవుడు ఏమైతే మోషేకి తెలియజేస్తూ వచ్చారో ఆ విధులను, ఆ కట్టడలను, ఆ ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ వారితో సంభాషిస్తూ వారిని హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్న దినాలు అవి. వారిగా కొద్దిగా దూరంలో వారు కనాను చేరుకుంటారు. అటువంటి సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ, దేవుడు అంటే వారి యొక్క నడవడిక ఎరిగిన దైవజనుడు మోషే కనుక, వారి మనస్సులో ఆయనకు తెలుసు కనుక, వారు ఎటువంటి స్వభావం కలిగిన వారో మరి మోషే తెలుసు కనుక వారిని హెచ్చరిస్తూ వారికి కొన్ని విధులు తెలియజేస్తూ ఉన్నాడు మోషే. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు అవసరమైన ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తున్నారు. ఆ మాటల ద్వారా ఈ రాత్రి ప్రభు నీతో నాతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతారండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, దైవజనుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. మీరు కొంత దూరంలోనే ఉన్నారు కనాను చేరుకోవడానికి. దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళబోతున్నారు. మీరు అక్కడ ఎలా ఉండాలి అనేది అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వారిని ఉద్దేశించి దైవజనుడు కొన్ని సూచనలు తెలియచేస్తున్నారు, కొన్ని ఆజ్ఞలను వారికి తెలియచేస్తున్నాడు మోషే. ఆయన ఏమంటున్నారంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు దైవజనుడు బోధిస్తున్నాడంటే, వారి స్వభావాన్ని మరి చూస్తూ వచ్చిన దైవజనుడు కనుక వారు అరణ్య యాత్రలో మరి ఏ రీతిగా వారు దేవుని ధిక్కరించి నడుస్తూ వచ్చారో చూసిన దైవజనుడు గనుక, గమనించిన దైవజనుడు గనుక ఆయన మరి హెచ్చరిస్తూ ఆయన అంటున్నాడు, మీరు కనానులోకి వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవునికి మర్చిపోతారేమో, దేవుణ్ణి విడిచిపెడతారేమో. మీరు అలా కాదు, మీరు మీ దేవుడైన యెహోవాకు మీరు ఎలా ఉండాలంటే లోబడి ఉండాలి, అలాగే ఆయనకి భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఆయన మాట వినాలి. మీరు ఆయనను తప్ప వేరే వారిని సేవించడానికి వీలు లేదు. మీరు ఏం చేయాలో తెలుసా? ఆయనను హత్తుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చివరి మాటను మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయన మాట్లాడేది మనమంట ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పిన మాట, మీరు దేవునిని హత్తుకొని ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నారు. మనం ఎవరిని హత్తుకొని ఉండాలి అని అంటే, మనము
దేవుని హత్తుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మరి హత్తుకునే మాట మనకి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడ కనపడింది? ఆది కాండంలో కనిపిస్తుంది. అక్కడ ప్రభు, మరి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, ఆదామును హవ్వను వారిని ఏకపరిచి వారిని ఆశీర్వదించినప్పుడు వారిని గూర్చిన మాట ఏమన్నారంటే, మరి అక్కడ రాయబడిన మాట, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. హల్లెలూయా. అది వైవాహిక సంబంధాన్ని గూర్చి మరి దేవుడు అక్కడ మాట్లాడిన మాట. అది ఏంటంటే, భర్త ఏం చేయాలి అనంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యని హత్తుకొని ఉండాలి. అలా హత్తుకొని ఉండినప్పుడు వారు ఏక శరీరమై ఉంటారు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, హత్తుకొనుట అనేది ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. చూడండి, ఈ దినాలలో మనం చూస్తున్నాం, హత్తుకొనుట అంటే అర్థం ఏంటంటే, ఎవరిని మనము హత్తుకోగలుగుతాం? ఎవరిని మనం హత్తుకోగలుగుతాం చెప్పండి అమ్మా? ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని మనము హత్తుకుంటాం, అంతేనా? మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిని మనము హత్తుకుంటాం. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఈ దినాలలో మనం చూస్తున్నాం, ఈ రోజున ఈ దినాలలో దేవుణ్ణి హత్తుకునేవారు కనిపించట్లేదు, దేవుణ్ణి హత్తుకునేవారు కానరావట్లేదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఆ లోపం ఉండడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలతో మరి ప్రవక్త అయిన మోషే మాట్లాడుతూ వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుణ్ణి హత్తుకొని ఉండండి, ఆయననే సేవించండి. వేరే ఒక దేవుణ్ణి మీరు పెట్టుకొని ఎవరిని సేవించడానికి వీల్లేదు. మీరు మన దేవుడైన యెహోవాని హత్తుకొని ఉండండి అని వారితో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని బ్రతకగలుగుతున్నారు ఈ దినాలలో? చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలలో. ఏంటంటే, మరి చాలామంది చూసినప్పుడు లోకాన్ని హత్తుకునేవారు కనపడతారు, కొంతమంది ధనాన్ని హత్తుకునేవారు కనిపిస్తారు, కొంతమంది మరి వెండి బంగారాలను హత్తుకునేవారు కనిపిస్తారు, కొంతమంది లోక పద్ధతులను, లోకంలో ఉన్న వాటిని హత్తుకునేవారు కనిపిస్తారు. దైవ జనమా, ఎంతమంది ఈ రోజున దేవుని హత్తుకోగలుగుతున్నారు? ఈరోజు హత్తుకొని ఎంతమంది ఉండగలుగుతున్నారు? దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి మనము మరి ప్రేమించినట్లయితే ఆయన చెబుతున్నారు, దేవుణ్ణి నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాటకు విధేయతను చూపి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచి ఆయనను సేవించే వ్యక్తిగా ఉండి నువ్వు ఆయనను హత్తుకోవాలి, మీరు ఆయనను హత్తుకోవాలి అని ఇశ్రాయేలుతో ప్రజలతో మరి మోషే చెప్పారు కదా. నిజమే, ఈ దినాలలో ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని ఉండగలుగుతున్నారు? ఏదైనా కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, శ్రమ రాగానే, మరి లేకపోతే ఈరోజు నీకు జీవితంలో సంపద రాగానే, ఈరోజు నీకు ఆశీర్వాదం రాగానే, ఈరోజు నీ యొక్క మరి జీవితంలో నీకు ఒక ఉద్యోగాల్లో ప్రమోషన్ రాగానే, నీ వ్యాపారాలు వర్ధిల్లుతున్నప్పుడు, నీకు వ్యవసాయ పనులు దీవించబడుతున్నప్పుడు, ప్రియ దైవ జనమా, ఎవరిని హత్తుకొని ఉంటున్నారు ఈ రోజున ప్రజలనంటే, ఈరోజు నీ సంపదను నువ్వు హత్తుకొని ఉంటున్నావు, ఈరోజు నీ వెండి బంగారాలను హత్తుకొని బ్రతుకుతున్నావు, అలాగే మరి నీకున్న ప్రతిదానిని నువ్వు హత్తుకొని జీవిస్తున్నావు. కొంతమంది బంధువుల్ని హత్తుకొని జీవిస్తారు, బంధువుల్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తారండి, వారిని ఎంతో హత్తుకొని బ్రతుకుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, నిజమే, ఈరోజు క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ దేవుని ఎరిగిన వారు, మరి రక్షణ పొందుకున్నవారు, దేవుని చేత మేలులు అనుభవిస్తున్నవారు, దేవుని చేత గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నవారు, దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నవారు ఈరోజు దేవుణ్ణి హత్తుకొని బ్రతకగలుగుతున్నారా? ఈరోజు దేవుణ్ణి హత్తుకొని జీవించగలుగుతున్నారా? ఈరోజు దేవుని హత్తుకొని నువ్వు బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈరోజు ఎవరు దేవుణ్ణి హత్తుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? ఎవరికి అంత ప్రేమ ఉంటుంది దేవుని పట్ల? దేవుడైతే నిన్ను నన్ను మనల్ని ఎంతగానో ప్రేమించాడా? ఆయన ప్రాణం పెట్టునంతగా
ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు లేచింది మొదలుకొని నీనా మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేలు అనుభవించిన వారు దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అద్భుతం పొందుకున్నవారు దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. మేలు పొందుకున్నవారు, అద్భుతం పొందుకున్నవారు దేవుని హత్తుకొని బ్రతకాలి, దేవుని హత్తుకొని జీవించాలి, దేవుని హత్తుకొని నడవాలి. దేవుని పిల్లలారా, కానీ కొంతమంది ఎందుకు మందిరానికి వస్తున్నవయ్యా నువ్వు అంటే వారు ఏదో ఒకటి ఆశించే తప్ప, దేవుడు ఇది నా జీవితంలో మేలు చేస్తాడనే తప్ప, ఇది ఈ కార్యం, ఈ అద్భుతం చేస్తాడు అని దేవుని దగ్గరికి రావడమే తప్ప, ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆయన దేవుడుగా అంగీకరించి ఆయనే రాజని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే పరిశుద్ధుడైన దేవుడని, ఆయనే మహిమతో ఉన్న గొప్ప దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడని, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరని, ఆయన పూజార్హుడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడని ఈరోజు ఎంతమంది భావించి ఆయన హత్తుకోవడానికి ఆయన దగ్గరకు రాగలుగుతున్నారు ఈ దినాల్లో. ప్రియ దైవజనమా, చూస్తూ ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో బహుశా. ఎందుకనంటే చూడండి, ఏదైనా అవసరత ఉంటేనే దేవుని మందిరంలో కనబడతారు, ఏదైనా అక్కర ఉంటేనే దేవుని మందిరాలు ఫిల్ అయిపోతూ ఉంటాయి, ఏదైనా కష్టకాలం వస్తేనే దేవుని మందిరం ఫిల్ అయిపోతుంది అనమాట. మనం ఎవరు చెప్పని అవసరం లేదు, ఎవరు పిలవలసిన అవసరం లేదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు అలా కాదు ఆయనను ప్రేమించేది. నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించి ఆయన నీ దేవుడని, ఆయన నిన్ను రక్షించిన రక్షకుడని, పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను ఆయన విడిపించిన దేవుడని, ఆయన నిన్ను రక్షించిన దేవుడని, నీకు విడుదల ఇచ్చిన దేవుడని, నీకు నాకు మనకు రావలసిన దోష శిక్ష ఆయన కలువరి శిలువలో భరించిన దేవుడని. ప్రియ దైవజనమా, ఆయన నీ కొరకు నా కొరకు నిత్య రాజ్యాన్ని ఏర్పరిచిన దేవుడని నువ్వు నమ్మి ఆయనను ఆరాధించడానికి దేవుని మందిరంలోనికి రావాల్సిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆయన్నే హత్తుకుని కనపడాలి, ఆయనను సేవించడానికి నువ్వు ఆశతో రావాలి. ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఈ దినాల్లో బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది దైవజనులు కదా. మందిరానికి రండమ్మా, ఈ కూడికలకు రండమ్మా. ప్రియ దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చావు మందిరానికి, దేవుని ప్రేమించి వచ్చావు. దేవుణ్ణి ఎప్పుడు కూడా చూస్తే వెళ్ళమన్నా వెళ్ళేవారు కాదు కొంతమంది మందిరంలోంచి. అలా హత్తుకుని బ్రతికేవాళ్ళు. ఏంటంటే ఈ జీవితం నాకు దేవుడిచ్చింది కదా, ఈరోజు ఆయన లేకపోతే నా బ్రతికి ఏమైపోయేదో, నా కుటుంబ పరిస్థితి ఏమైపోయేదో, నా యొక్క మరి ఈరోజు నేను చనిపోయేదాన్నేమో, ఇప్పటికి నేను బ్రతుకుండేదాన్ని కాదు అన్న ఒక రోజున. అప్పుడు దేవుని హత్తుకుని బ్రతికావు. కానీ ఈరోజు ఆయన హత్తుకుని బ్రతకడానికి నువ్వు ఇష్టపడట్లా. ఈరోజు డబ్బు హత్తుకుని బ్రతుకుతున్నావు. అందుకే కదా దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ధనం సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్నావు. నువ్వు దేన్ని హత్తుకుంటున్నావు అని కనిపిస్తుందంటే, దేవుని హత్తుకోవలసిన నీవు నీ ధనాన్ని హత్తుకుంటున్నావు. దేవుని హత్తుకోవలసిన నీవు లోకాన్ని హత్తుకుంటున్నావు. దేవుణ్ణి హత్తుకుని ఉండవలసిన నీవు నీ బంధువుల్ని హత్తుకుంటున్నావు. దేవుణ్ణి హత్తుకొని బ్రతకాల్సిన నీవు ఇదిగో లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతులను హత్తుకుని బ్రతుకుతున్నావు. నీ ఉద్యోగాలను హత్తుకుంటున్నావు, నీ వ్యాపారాలను హత్తుకుని బ్రతుకుతున్నావు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మనము హత్తుకుని బ్రతకాలి. హల్లెలూయా. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి హత్తుకుని బ్రతకలేకపోయారు. అరేమన్నారంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడో, 430 సంవత్సరాలు ఫరో కబంధ హస్తాల్లో మ్రగ్గిపోయి ఎంతో యాతన పడుతున్న మమ్మల్ని ఆయన విడిపించాడండి, మమ్మల్ని ఆయన విడిపించాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ముందు బానే దేవుని హత్తుకొని బ్రతికడానికి నేర్చుకున్నారు.
కానీ వారు అరణ్య యాత్రలో ప్రయాణం అవుతున్న సమయంలో దేవుడు అద్భుతం చేస్తేనే దేవుణ్ణి కొలిచారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి సేవించారు. కానీ ఏ రోజైతే వారికి కొదవ వచ్చిందో, ఏ రోజైతే వారికి కొరత ఏర్పడిందో, ఏ రోజైతే వారికి కష్టం వచ్చిందో, ఏ రోజైతే వారికి ఇబ్బంది కలిగిందో, ప్రియదైవజనమా, వారు ఏం చేశారంటే యేసయ్యను విడిచిపెట్టేశారా? రాళ్లను రప్పలను హత్తుకున్నారా? విగ్రహాలను హత్తుకున్నారో? ప్రియదైవజనమా, అందుకనే వారిని చూశాడు కనుకనే మోషే అందుకనే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని హత్తుకుని ఉండండి. మీరు రాళ్ళని కాదు, రప్పలను కాదు. ఒకవేళ కనాను దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ సమృద్ధిని చూస్తూ ఉన్నప్పుడు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎటు చూసినా మీకు సమృద్ధి కనిపిస్తున్నప్పుడు మరలా మీరు రాళ్లను మొరుకుతారేమో, రాళ్లను హత్తుకుంటారేమో, విగ్రహాలను చేసుకుని వాటిని హత్తుకుంటారేమో. వాటిని కాదు మీరు హత్తుకునేది, నిన్ను విమోచించిన వాడిని, నీ బంధకాల నుంచి నీకు విడుదలిచ్చిన దేవుణ్ణి, నీకోసం 40 సంవత్సరాలు అరణ్యంలో నీతో నడిచిన దేవుణ్ణి, ఆయన రెక్కలపై నిన్ను మోసిన దేవుణ్ణి, నువ్వు ఆకలైతున్న వేళ అరణ్య యాత్రలో ఎటు నుంచి నీకు ఆహారం రాని వేళ నిన్ను పోషించిన దేవుణ్ణి, 40 సంవత్సరాలు నిన్ను పోషించాడే. నువ్వు దాహం అవుతున్నప్పుడు నీకు బండను చీల్చి దాహాన్ని తీర్చాడే. ఇదిగో శత్రులు నిన్ను నాశనపరచాలని నీ ఎదుటికి వచ్చినప్పుడు నీ పక్షాన దిగి నీతో నీ పక్షాన్ని నిలిచి శత్రువుని నాశనం చేశాడే. ఆయన నువ్వు హత్తుకొని ఉండాలి, ఆయన కోసం నువ్వు జీవించాలి. హత్తుకొని ఉండడం ఏంటంటే దేవుని కొరకు జీవించడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్తున్నాడు వారికి, ఇశ్రాయేలు ప్రజలకు మోషే తెలియచేస్తున్నాడు. ప్రియ దైవజనమా, వారి స్వభావాన్ని ఎరిగినవాడు గనుక వారితో మాట్లాడుతున్నాడు. ఈ దినం ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు హత్తుకొని ప్రభుని జీవించగలుగుతున్నావా? హత్తుకుని నువ్వు బ్రతకగలుగుతున్నావా? దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్నావా దేవుని కొరకు? దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, దేవుణ్ణి నువ్వు ఆరాధించే వ్యక్తివే అయితే, మనఃపూర్వకంగా దేవుణ్ణి సేవించే వ్యక్తివే అయితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, నష్టాలు వస్తే, శోధనలు వస్తే వెళ్ళిపోతారు బయటికి. కానీ కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, ఇబ్బందుల్లో కూడా నువ్వు ఎవరిని హత్తుకొని బ్రతకాలనంటే మనము దేవుణ్ణి హత్తుకునే జీవించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆమె ఒక స్త్రీ అండి. ఆమె పేరు రూతు అని వ్రాయబడింది. హల్లెలూయా, ఆమె ఒక అన్యురాలండి, ఒక అన్య దేశంలో ఉన్న వ్యక్తి అండి. మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ ఆమె. ఆమె తన అత్తగారైన నయోమితో ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే, నయోమి అంటుంది, నయోమి బెత్లెహేము వచ్చే సమయంలో ఆ సందర్భంలో మాట్లాడుతుంది, నేను ముసలిదాన్ని అయిపోయాను, మీరు యవనస్తులుగా ఉన్నారు, ఓర్ఫా, రూతు, మీరు మీ దేశంలోకి వెళ్ళిపోయి మీ దేశంలో మరలా వివాహాలు చేసుకొని మీరు సంతోషంగా బ్రతకండి, సంతోషంగా మీరు జీవించండి, ఆనందంగా గడపండి నాన్న, మీకు చాలా జీవితం ఉంది. నాతో వస్తే మీకు ఏం ఉపయోగం ఉంటుంది? నేను ముసలిదాన్ని అయిపోయాను, మరలా మీకు బిడ్డలను కానీ నేను ఇవ్వలేని పరిస్థితి నాది అని నయోమి అంటున్నప్పుడు, మరి రూతు అంటున్న మాట ఏమన్నదంటే, నయోమితో అంటుంది, అమ్మా నువ్వు అలా అనొద్దు, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని కష్టాల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, మరి కరువుల్లో అయినా నేను నిన్ను హత్తుకుని నేను బ్రతుకుతానని వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంతకంటే ముందుగా ఆమె అనే మాట ఏంటంటే, నేను నీ దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతానన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, రూతు ఒక అన్యురాలండి.
రూతు నీలాగా ప్రతిదినము మందిరానికి వచ్చిన వ్యక్తి కాదండి. ఆమె పుట్టుక నుంచి క్రైస్తవురాలే కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మాట్లాడుతున్న మాట, నాకు మోయాబు వద్దు, ఆ లోకం నాకొద్దు, ఆ శాపం నాకొద్దు, ఆ లోకంలో ఉన్న ఆ విగ్రహారాధన నాకు అవసరం లేదు. దాన్ని హత్తుకోవాలని నేను అనుకోవట్లేదు అత్త, దాన్ని హత్తుకొని జీవించాలనుకోవట్లేదమ్మా. నేను నీ దేవుణ్ణి హత్తుకొని నేను బ్రతకాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణము తప్ప ఏది నన్ను వేరు చేయడానికి వీలు లేదు. ఎంత కమిట్మెంట్ అండి. ప్రియ దైవజనమా, నీకుంటుందా? ఇంత కమిట్మెంట్తో నువ్వు నడుస్తున్నావా? దేవునితో నువ్వు అనుసంధానం అవ్వగలుగుతున్నావా? దేవుణ్ణి నువ్వు హత్తుకోగలుగుతున్నావా? నీ దేవుణ్ణి నువ్వు ఆయన చేత ఎన్నో మేలులు పొందుకున్నావు. ఆయన రక్త రుధిర దారుల ద్వారా నువ్వు విడిపించబడ్డావు. ఆయన నీ శాపాన్ని కొట్టివేశాడు, నీ దరిద్రతను కొట్టివేశాడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చాడు ఆయన, నీ మార అనుభవాన్ని మధురంగా మార్చాడు ఆయన, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు ఆయన. ప్రియ దైవజనమా, కానీ నువ్వు అంటున్నావా, దేవా మరణం తప్ప ఏది నన్ను నీ నుండి వేరు చేయడానికి వీలు లేదు. నేను హత్తుకొని ఉంటానయ్యా, నన్ను వెళ్ళిపోమనొద్దు, నువ్వు నన్ను వదిలేయొద్దు. చెప్పగలుగుతున్నావు అని దేవునితో. ఆమె అంటుంది, రూతు చూడు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి హత్తుకోవడానికి లోకాన్ని విడిచిపెట్టేసింది. రూతు దేవుణ్ణి హత్తుకోవడానికి ఆ శాపగ్రస్తమైన స్థలంలోంచి బయటకు వచ్చింది. దేవుణ్ణి హత్తుకోవడానికి రూతు, దేవుని పిల్లలారా, తనకి ఏది ఆనందంగా ఉంటుందో దాన్ని వదిలేసుకుంది. దేవుణ్ణి హత్తుకోవడానికి ప్రియ దైవజనమా, రూతు తనకున్న వాటిని త్యాగం చేసుకుంది. రూతు దేవుణ్ణి హత్తుకోవడానికి తన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టుకుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రూతుకు అంత కమిట్మెంట్ ఉంది, అంత అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేవుణ్ణి హత్తుకోవడానికి ఇష్టపడింది. ఒక కన్యురాలండి, దేవుని హత్తుకుని జీవించడానికి ఇష్టపడింది. కానీ నీ దేవుణ్ణి హత్తుకోవడానికి నువ్వు ఏది విడవగలుగుతున్నావు? నువ్వు దేన్ని వదిలేసుకోగలుగుతున్నావు? నీ బంధువులు విడవలేకపోతున్నావు, నీ స్నేహితులను విడవలేకపోతున్నావు, నీ దేవుణ్ణి వదిలేసుకుంటున్నావు, కానీ లోకాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు. లోకంలో ఉన్న ఆ ధనాన్ని వదులుకోలేకపోతున్నావు. ఏదైతే నీ దేవుడి నుండి నేను దూరం చేస్తుందో దాన్ని నువ్వు వదిలేసుకోలేకపోతున్నావు. అవన్నీ నాకొద్దయ్యా, నిన్ను హత్తుకుని నేను బ్రతకాలనుకుంటున్నాను, నిన్ను హత్తుకునే జీవించాలనుకుంటున్నాను అని ఒక్క రోజైనా దేవునితో నువ్వు మాట్లాడగలిగావా? నీ హృదయాన్ని ఆయన కొరకు నువ్వు సమర్పించుకోగలిగావా? కానీ రూతు మాట్లాడుతుంది, అయ్యా నాకు ఏం అవసరం లేదు, నాకు ఆ మోయాబే వద్దు, అసలు నాకు నా తల్లిదండ్రులే అవసరం లేదు, నా స్వజనులే నాకు అవసరం లేదు. ప్రభా, నిన్ను హత్తుకోవాలని నేను బెత్లెహేములో అడుగుపెడుతున్నానయ్యా అని చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని హత్తుకోవడానికి వచ్చింది నాన్న? దేవుణ్ణి హత్తుకోవడానికి. ఆమె మోయాబును వదిలేసుకొని ఆమె ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేములోకి అడుగు పెట్టింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అన్యురాలుగా అంత దేవుణ్ణి హత్తుకొని ఉంటుండే ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని శక్తి నీకు తెలుసు, దేవుని బలం నీకు తెలుసు, దేవుని మహిమ నీకు తెలుసు, ఆయన ఎంత ఉన్నతుడో నీకు తెలుసు, ఆయన నీ కోసం ఏమి త్యాగం చేశాడో నీకు తెలుసు, ఆయన సర్వస్వాన్ని నీ కోసం ధారపోసాడని తెలుసు, నీ జీవిత స్థితిగతులు ఆయన ద్వారా మారి అని నీకు తెలుసు, నీ బ్రతుకు ఆయన ద్వారా మారిందని నీకు తెలుసు. అన్నీ తెలుసుకొని అన్నీ ఇచ్చిన దేవుణ్ణి హత్తుకోవలసిన నీవు ఈరోజు లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు, లోకంలో ఉన్న వాటిని హత్తుకోవడానికి వెళ్ళిపోతున్నావు.
లోకంలో ఉన్న సంపదలను హత్తుకోవడానికి వెళ్ళిపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు నీతో. మరి దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఒక కన్యరాలు అవన్నీ వదిలేసుకొని వచ్చింది. ఈ రాత్రి దేవుడిని నిన్ను అడుగుతున్నాడా, దేవుణ్ణి హత్తుకోవడానికి నువ్వు కూడా లోకాన్ని విడవగలుగుతావా? దేవుణ్ణి హత్తుకుని జీవించటానికి పాపాన్ని విడగలుగుతావా? దేవుణ్ణి హత్తుకుని జీవించటానికి, దేవుని హత్తుకుని జీవించకుండా నేను ఆటంకపరుస్తున్న దేనినైనా వదులుకోగలుగుతావా? దేవుని హత్తుకుని జీవించడానికి నీకు ఇష్టమైన దాన్ని అయినా వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడా. చూడు, దేవుని హత్తుకుని బ్రతకడానికి మోయాబు నుండి బెత్లెహేములోకి అడుగుపెట్టింది రూతు. ప్రియ దైవజనమా, చూడండి, దేవుణ్ణి హత్తుకుని మనం బ్రతకాలి. ఈ కడవరి దినాల్లో నువ్వు అనుకుంటున్నావు దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లేదు, దేవుడు చేసిన త్యాగం నీకు అర్థం కావట్లా, దేవుడి చేత మేలులు పొందుకున్న నీవు, దేవుని చేత ఆశీర్వదించబడిన నీవు, దేవుని చేత దీవించబడిన నీవు, దేవుని చేత బాగుపరచబడిన నీవు ఈరోజు ఆయన వదిలేసుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నావు. డబ్బుని హత్తుకుంటున్నావు, ధనాన్ని హత్తుకుంటున్నావు, మరి పాపాన్ని హత్తుకుంటున్నావు, లోకాన్ని హత్తుకుంటున్నావు, వెండి బంగారాలను హత్తుకుంటున్నావేమో. నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి కాదని దేన్ని హత్తుకున్నా అది నాశనం అయిపోద్దని నీకు అర్థం కావట్లా. అది ఈ లోకంలో గతించిపోతుందని నీకు అర్థం కావట్లా. ఏది నీతో ఉండదని నీకు అర్థం కావట్లా. నువ్వు దేనినైతే హత్తుకుంటున్నావో అది నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుందని నీకు అర్థం కావట్లా. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేన్ని హత్తుకుంటున్నావో అది నీ జీవితాన్ని పరిపూర్తిగా నాశనంలోనికి తీసుకుని వెళ్తుందని నీకు అర్థం కావట్లా. ఏదైతే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేనిని హత్తుకుంటావు, ఏ పాపాన్నైతే నువ్వు హత్తుకొని బ్రతుకుతున్నావో ఆ పాపం నిన్ను నరకంలోనికి తీసుకొని వెళ్ళిపోద్దని నీకు అర్థం కావట్లా. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరిని హత్తుకొని బ్రతుకుతున్నావో, దేనిని హత్తుకొని నువ్వు బ్రతుకుతున్నావో, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా రూతు వలె లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఆ శాపాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క నీ యొక్క బంధువుల్ని విడిచిపెట్టి, నీకున్న దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని హత్తుకొని బ్రతకాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనమా, మీరు అనొచ్చు, బంగారాన్ని వదిలేస్తే, బంగారం వదిలేసి దేవుని హత్తుకుంటే మాకేం వస్తుందండి? మా ఉద్యోగాలను వదిలేసి దేవుని హత్తుకుంటే మాకేం వస్తుందండి? మాకు ఏది లాభకరమైందో దాన్ని వదిలేసి దేవుని హత్తుకుంటే మాకేం వస్తుందండి అని మీరు అనుకోవచ్చు. ప్రియ దైవజనమా, దేవుని హత్తుకున్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రూతునే కాకుండా మరలా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుణ్ణి హత్తుకుని బ్రతికిన వ్యక్తి. ఆయన్ను కూడా మీకు ఈ రాత్రి పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. చూద్దామా? రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో ఒక ఆయన కనిపిస్తారండి. ఆయన పేరు హిజ్కియా అని రాయబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా అంట. ప్రియ దైవజనమా, ఆయన ఎవరనంటే రాజు. ఆయన ఇశ్రాయేలు రాజు. రాజు అంటే మనకందరికీ తెలుసు కదా. రాజుగారికి ఏమన్నా కొదవ ఉంటుందండి? డబ్బు కొదవ ఉండదు, ఆస్తి కొదవ ఉండదు, పేరు కొదవ ఉండదు, ఎంతో పలుకుబడి ఉంటుంది. రాజుగారు తలుచుకుంటే దేనినైనా సాధిస్తాడు అని మన లోకపరంగా కూడా అంటుంటాం కదా. రాజుగారు కోరుకుంటే ఏదైనా కూడా మరి పొందుకోగలుగుతాడు. కానీ ఆ రాజంట రాయబడిన మాట 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాట, అతడు యెహోవాతో హత్తుకొని, గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనంట ఎవరిని హత్తుకున్నాడన్నానా? యెహోవాను హత్తుకొని ఉన్నాడు. ఆయన ఒక రాజు, ఒక దేశానికి రాజు. అయినా అటువంటి రాజు
బంగారాన్ని హత్తుకోవలసిన వాడు, వెండిని హత్తుకోవలసిన వాడు, లేకపోతే భోగ భాగ్యాలను హత్తుకోవలసిన వాడు, లోకంలో ఉన్న వాటిని దేనినైనా కూడా హత్తుకొని బ్రతకవలసిన ఆ యొక్క రాజు హిజ్కియా ఆయనంట దేవునిని హత్తుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన హిజ్కియా మరి లోకాన్ని హత్తుకోవడానికి ఇష్టపడలేదు, పాపాన్ని హత్తుకోవడానికి ఇష్టపడలేదు, లోక స్నేహితుల్ని హత్తుకోవడానికి ఇష్టపడలేదు, లోక బంధువుల్ని హత్తుకోవడానికి ఇష్టపడలేదు, లోకంలో ఉన్న వాటిని హత్తుకోవడానికి ఇష్టపడలేదు, తనకు దేవుడిచ్చిన అధికారాన్ని హత్తుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మరి ఆయన దేవుణ్ణి హత్తుకొని బ్రతకడానికి ఆశపడ్డాడు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప రాజు అయి ఉండి లోకాన్ని హత్తుకోకుండా, లోకంలో ఉన్న పాపాన్ని హత్తుకోకుండా కదా, ఆయన ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఆయన కోరుకున్నది ఆయన దగ్గరకు వస్తుంది. అంత గొప్ప రాజు హిజ్కియా రాజు. చాలా సంపాదన ఉంది ఆయనకు. అటువంటి రాజు వాటిని హత్తుకొనకుండా దేవునిని హత్తుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, దేవుణ్ణి హత్తుకోవడాన్ని బట్టి వారి జీవితాల్లో ఏం పొందుకున్నారు వారు మీరు అనుకోవచ్చు, ఏంటండి భలే చెప్తున్నారు, దేవుణ్ణి హత్తుకుంటే ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు. దేవుణ్ణి హత్తుకోవడం వల్ల ప్రియ దైవజన్మ, రూతు గురించి మనందరికీ తెలిసిన విషయం. దేవుణ్ణి ఎప్పుడైతే రూతు హత్తుకోవడం ప్రారంభించిందో రూతు జీవితం, మోడు బారిపోయిన జీవితం చిగురించబడింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మోడు బారిపోయిన రూతు జీవితం ఏమైందంటే చిగురించబడింది. ఎందుకు పనికిరాది ఈమె జీవితం మోడు బారిపోయింది అని అనుకుంటున్న అందరి ఎదుట దేవాది దేవుడు ఆమె జీవితాన్ని చిగురింపజేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు ఆమెను ప్రేమించి నన్ను హత్తుకుంది కదా, తనకున్న సర్వాన్ని వదులుకుంది కదా, తనలో ఉన్న ఆ దేశాన్ని వదులుకుంది కదా, ఆ యొక్క శాపగ్రస్తమైన జీవితంలో ఉండడానికి ఇష్టపడకుండా నన్ను హత్తుకుంది కనుక రూతుకు నేను ఒక్కటి ఇవ్వాలి అనుకున్నాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఆమె గురించి చెప్పుకునే రీతిగా నేను ఆమె గర్భంలో నుంచి రావాలనుకున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నువ్వు కూడా హత్తుకోగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని ఆయన రిలీజ్ చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఇది అసాధ్యమైంది అని అనుకుంటున్న వేళ, ఇక నీ జీవితం పాడైపోయింది అని అందరూ అనుకుంటున్న వేళ, అందరూ తృణీకరించబడిన జీవితంలో నువ్వు ఉంటున్న వేళ, నువ్వు ఆయనను హత్తుకున్నట్లయితే, లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని హత్తుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మలిచేస్తాడు ఆయన. నీ బ్రతుకును కూడా ఆశీర్వాదకరంగా మాలుస్తాడు ఆయన. అనేకులకు దీవెనకరంగా ఆయన మార్చగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ జీవితాన్ని ఏదైనా చేస్తాడు ఆయన. హల్లెలూయా. మోడి బారిపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు, మోడు బారిపోయిన నీ పరిస్థితులను కూడా ఆయన దేవాది దేవుడు చిగురింప చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని నువ్వు హత్తుకోగలిగితే, నువ్వు హత్తుకుని ఆయన కోసమే నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివే అయితే, ఈ కడవరి దినాల్లో నాకు లోకమొద్దు, నాకు పాపమొద్దు, ఈ శాపగ్రస్తమైన జీవితం నాకొద్దు, ఈ లోక వ్యక్తులతో స్నేహం నాకొద్దు అని నువ్వు వాటినన్నిటి కూడా త్యాగం చేసుకొని దేవుని హత్తుకొని బ్రతకడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవాది దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మలిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవ జనమా, చూడండి దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి దేవుని హత్తుకున్న ఆమె జీవితాన్ని వదిలేలేదండి దేవాది దేవుడు. ఈ రాత్రి కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన కోసమే నువ్వు హత్తుకొని ఉన్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఎందుకు నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నావు? ఎందుకు ఆయన విడిచిపెట్టుకుని ఉంటున్నావు? ఎందుకు నువ్వు ఆయననే వెంబడిస్తున్నావు అని ఒకవేళ నీ బంధువులు అంటున్నారేమో, నీ స్నేహితులు అంటున్నారేమో, నువ్వు ఒక పిచ్చి పట్టిందా? ఎందుకు పిచ్చిదానిలాగా ఎప్పుడు కూడా దేవుడు 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 అంటున్నావు? ఇప్పుడు ఆయన కోసమే బ్రతకాలని నువ్వు జీవిస్తున్నా, ఎప్పుడు మందిరమే అంటున్నావు. ఇంకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేం పొందుకున్నావు? ఏమొచ్చింది నీకు ఆశీర్వాదం? ఏం దీవెన వచ్చింది నీకు అని ఈరోజు నిన్ను అంటున్నారేమో. ప్రియ దేవుని పిల్లలారా, రూతును కూడా అంతే అన్నారు. ఎందుకు ఈ దేశంలోకి వచ్చావు? ఎందుకు మీ అత్తగారితో వచ్చావు అని అన్నారేమో. ఒకవేళ అన్నా కూడా
ఎన్నో నిందలు ఎదుర్కొని ఉండొచ్చు, బహుశా ఎన్నో అవమానకరమైన మాటలు ఆమె కూడా ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఆమె దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. రూతు దేవుని హత్తుకొని బ్రతకడానికి ఇష్టపడింది. హల్లెలూయా. అందుకనే రూతు జీవితాన్ని దేవాది దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. హల్లెలూయా. ఆ బెత్లెహేములో అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా దేవాది దేవుడు రూతు జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈ రాత్రి బ్రతికున్నాడు మన మధ్య, ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ కడవరి దినాలలో దేవుని కోసం ఎవరైతే నిలబడగలుగుతున్నారో, ఎవరైతే దేవుని హత్తుకోవడానికి జీవించగలుగుతున్నారో, అన్నిటిని వదులుకొని, లోకాన్ని వదులుకొని, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, నాకు యేసయ్యా నువ్వే కావాలి, యేసయ్యా నీతోనే నా జీవితం, కడవరకు నన్ను నడిపించువాడివి నీవే అని నువ్వు ఆయనను హత్తుకోగలిగితే, దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను ఎంతమంది తృణీకరిస్తున్నారో, ఎంతమంది నీ జీవితాన్ని నిన్ను చూసి రోజు రోజు మందిరానికే వెళ్తున్నావు, ఏంటమ్మా దేవుడు దేవుడు అంటున్నావు, నీకేమొచ్చింది అన్నవారు ఎదుట దేవుడు నిన్ను గొప్పగా ఘనంగా లేపబోతున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ప్రియ దైవ జనమా, అలాగే రెండవదిగా ఆయన మరి దేవుణ్ణి హత్తుకోవడాన్ని బట్టి రూతు జీవితం మొట్టమొదటిగా ఆశీర్వదించబడింది. ఆమె జీవితంలో వంశావళిలో నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఆయనను హత్తుకొని ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అని మీరు అనొచ్చు. దేవుణ్ణి హత్తుకోవడాన్ని బట్టి హిజ్కియా జీవితంలో ఏం జరిగింది అయ్యానంటే, చూడండి, ఆ 7వ వచనంలో రాయబడి ఉంది, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఎంత చక్కని మాట అండి. దేవుణ్ణి హత్తుకున్న బట్టి హిజ్కియా లోకాన్ని కాకుండా, పాపాన్ని కాకుండా, లోకంలో ఉన్న వాటిని కాకుండా దేవుణ్ణి హత్తుకొని బ్రతకడాన్ని బట్టి హిజ్కియా కంట ఎవరు తోడున్నారు? మీరు చెప్పండి, ఎవరు తోడున్నారు? అమ్మా, రాజుగారు కాదు, ప్రధానమంత్రి గారు కాదు, ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవాది దేవుడు, సర్వమును చేయగలిగిన సమర్థుడు దేవాది దేవుడంట మరి హిజ్కియాకి తోడై ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనం, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నువ్వు ఎవరైతే ఆయన హత్తుకొని బ్రతకగలుగుతున్నారో, లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని అసహించుకొని దేవుని కోసం ఎవరైతే హత్తుకొని జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకొని, తీర్మానంలో నువ్వు నడుస్తున్నావో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే నీకు తోడుగా నడవబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు తోడుగా నడిస్తే ప్రియ దైవజనమా, ఇక నీకు కొదవే ఉంటుంది, నీకేం కష్టం ఉంటుంది, నీకేం ఇబ్బంది ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు నాకెవరు తోడు లేరని, కానీ దేవుణ్ణి హత్తుకున్న నీతో దేవుడు నీకు తోడుగా నడుస్తాడు. హల్లెలూయా. ఎంతవరకు ఉంటాడు మీరు అనుకుంటారు కదా, ఎంతవరకు తోడుంటారు? ఎంతవరకు ఉంటాడండి దేవుడు? ఆయన అంటే సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు పరుచుదాం. సదాకాలం మనకైనా తోడుగా ఉండే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని బ్రతకడానికి ఇష్టపడ్డారో, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డారో, వారికి దేవుడు సదాకాలం తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ప్రతికూలమైన పరిస్థితిలో, ప్రతి అనారోగ్య పరిస్థితిలో, ప్రతి అప్పు పరిస్థితిలో, ప్రతి నిందల్లో, ప్రతి కష్టాల్లో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి ఒంటరితనంలో దేవుడు వారికి తోడై నడుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దైవజనమా, అలాగే రెండవదిగా, మూడవదిగా ఏంటంటే, మరి హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని ఉండడాన్ని బట్టి అంట తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. బా, ఓటమే లేదంట హిజ్కియాకి. అతను వెళ్ళిన చోటెల్లా కూడా ఏమొచ్చింది నాన్న? జయం వచ్చింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియ దైవజనమా, దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు కనుక. హల్లెలూయా. అనుకున్న సామర్థ్యం కాదు, అనుకున్న శక్తి కాదు, అనుకున్న మరి సైనిక బలం కాదు, అనుకున్న సంపద కాదు జయాన్ని ఇచ్చింది. ఆయనకి పోయిన చోటెల్లా జయం ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆయనకు తోడుగా ఉండి జయాన్ని ఇస్తూ నడిపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హత్తుకుని నువ్వు బ్రతకగలిగితే
ఈ కడవరి దినాల్లో దేవుని హత్తుకుని నువ్వు జీవించగలిగితే, హిజ్కియా పోయిన చోటులో ఎలా జయం వచ్చిందో, నువ్వు ఎక్కడ ఏ పనిలో నువ్వు చేయబెడుతున్నావో, ఏ పని ప్రారంభిస్తున్నావో, ఏ బిజినెస్ ప్రారంభిస్తున్నావో, ఏ చేతి పని ప్రారంభిస్తున్నావో, ఏది నూతనమైన వర్క్ ఏది స్టార్ట్ చేసినా దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఓటమి అనేది ఉండదు. బా, ఎంత చక్కని మాట. నీకు ఓటమి అనేది ఉండదు, నీకు జయమే చూడగలుగుతావు. ఎటు వెళ్ళినా నీ పని సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రారంభించిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. నువ్వు ప్రారంభించిన బిజినెస్ సక్సెస్ అవుతుంది. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము, జాబ్ కొరకు నువ్వు చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ అవుతుంది. నీ వివాహ సంబంధాల కోసం నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నము సక్సెస్ అవుతుంది. నువ్వు బిడ్డల కోసం నువ్వు ఎదురు చూస్తున్న నీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఏదైనా ప్రతి దానిలో కూడా నువ్వు జయాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆత్మీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ప్రతి విషయాల్లో కూడా మీరు జయాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, అందుకనే మనం ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుణ్ణి హత్తుకొని ఉంటే జయాన్నిచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా మనకు విజయాన్ని చేకూరుస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన లోకాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. ఆయన విజయ వీరుడు, ఆయన జయశీలుడు. ప్రియ దైవజనమా, ఆయన ముందు ఎవరైనా నిలుస్తారంటారా? ఎవరు నిలవలేరు. అంత గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. అందుకని నువ్వేం చేయాలి? కడవరు దినాల్లో అంటే లోకాన్ని కాదు నువ్వు హత్తుకునేది, పాపాన్ని కాదు నువ్వు హత్తుకునేది, లోకంలో నువ్వు సంపాదించే సంపాదన కాదు నువ్వు హత్తుకునేది, నువ్వు సంపాదించిన బంగారం వెండిని కాదు నువ్వు హత్తుకునేది, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు నువ్వు హత్తుకునేది, నీ బంధువులు కాదు నువ్వు హత్తుకునేది, నీ స్నేహితులు కాదు నువ్వు హత్తుకునేది, నీ వ్యాపారాన్ని కాదు నువ్వు హత్తుకునేది, నువ్వు నీకు ఏది ఉన్న దాన్ని కాదు హత్తుకునేది, కానీ నీ దేవుని నువ్వు హత్తుకుని బ్రతకాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియ దైవజనమా, ఇంకా చివరిగా ద్వితీయోపదేశకాండం 22వ వచనం, దేవుని హత్తుకోవడం వల్ల ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకుని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. 23వ వచనం కూడా, అప్పుడు యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును స్వాధీనపరుచుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. బా, ఎంత చక్కని మాట. దేవుణ్ణి మనం హత్తుకున్నట్లయితే, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, చూడండి, మీరు బలిష్ఠులైన గొప్ప జనములు కలిగిన దేశాన్ని మనము స్వాధీనపరచుకోగలుగుతాం. హల్లెలూయా. ఎటువంటి శత్రువులు మన మీద మన ఎదుటి నిలబడరు. ప్రతి శత్రువు కాడి నీ దేవుడు విర్రగొట్టేస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కదా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీదవుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి స్థలములో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, ప్రతి స్థలములో నిన్ను దీవించబోతున్నాడు, ప్రతి స్థలములో నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవాది దేవుడు. ఆయన్ని హత్తుకునే వారిని దేవాది దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కదా అబ్రహాముని పిలిచాడు, నువ్వు కల్దీయుల దేశం నుంచి నువ్వు బయటికి రావాలి, నువ్వు నన్ను హత్తుకోవాలి అబ్రహాం అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? కల్దీయ దేశాన్ని వదిలేశాడు, అక్కడున్న ప్రజలను వదిలేశాడు. ఎవరిని హత్తుకోవడం ప్రారంభించాడంటే దేవుణ్ణి హత్తుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకని అబ్రహామును దేవుడు దేవాది దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. సమస్త ప్రజల కంటే దేవాది దేవుడు అబ్రహాముని గొప్ప చేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అబ్రహాము పేరును గొప్ప చేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అబ్రహాముతో అన్నాడు, నువ్వెక్కడి వరకు నడుస్తావో అక్కడ నీదవుద్ది అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడికి నడిచాడో ఆ స్థలము ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ స్థలాన్ని అబ్రహాంకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, ప్రతి స్థలంలో నిన్ను గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. అన్నిటికంటే సమస్త జనుల కంటే దేవాది దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు.
అక్కడ ఆ ప్లేస్లో ఉన్న శత్రువులంట దేవుడు పారద్రోలి ఆ స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులను పారదోలుతాడు అంతే ఆయన కదా. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం ఇవ్వడానికి అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు తోలివేసి వారందరినీ కూడా తొలగించి ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని స్వాధీనపరిచాడు. హల్లెలూయా, ఆయన వారికే కాదు నీకు కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా, నీ శత్రువులు ఏదైతే నీకు రాకుండా ఆటంకపరుస్తున్నారో ఆ శత్రువు కాడిని విరగొట్టి దేవాది దేవుడు నేను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. హల్లెలూయా, దేవాది దేవుడు నీ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దైవ జనమా, నువ్వు ఎవరిని హత్తుకోగలుగుతున్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుని నువ్వు హత్తుకోగలిగితే సమస్త ఈవులు నీకు అనుగ్రహించే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో కొరత ఉండదు, నీకు ఆధ్యాత్మిక జీవితంలో కొరత ఉండదు, నీకు ఏ లోటు రాదు. ఆయన ఏ శాపం నీ మీద ఏలుబడి చేయదు, ఏ యొక్క వేదన నిన్ను అలుముకొని ఉండదు. ప్రియ దైవ జనమ, 3 బారిపోయిన నీ జీవితాలను దేవుడు చిగురింప చేస్తాడు. మారాగా మారిపోయిన నీ బ్రతుకులను ఆయన మధురంగా మార్చేస్తాడు. నీకు ఎంత అప్పులో బాధలు నేను వేధిస్తున్నా ఆ శత్రువులను నిర్మూలపరుస్తాడు. అనారోగ్య పరిస్థితులు నిన్ను వేధిస్తున్నా అవి నిర్మూలపరుస్తాడు. దేవాది దేవుడు నీకు సమృద్ధిని, సంక్షేమాన్ని, క్షేమాన్ని దేవాది దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనమ, అందుకనే చూడండి చివరిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఎవరైతే దేవుణ్ణి హత్తుకుని బ్రతికారో వారు మాత్రమే ఎలా ఉన్నారంట? సజీవులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హత్తుకోకుండా విగ్రహాలను హత్తుకున్న వారు ఆ యొక్క అరణ్య యాత్రలో వారు ఏం చేశారంటే మధ్యలో రాలిపోయారు, మధ్యలో వారు సంహరించబడ్డారు. ప్రియదైవజనమ, కానీ ఎవరైతే దేవుని హత్తుకున్నారో కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, ఇబ్బందులు, వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైన వేళ కూడా ఎవరైతే దేవుని హత్తుకుని బ్రతికారో వారంట సజీవులై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరైతే దేవుని హత్తుకుని బ్రతుకుతామో మనల్ని కూడా దేవుడు సజీవులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హత్తుకుని బ్రతికిన వారు, దేవుని హత్తుకుని దేవుని కోసం ఈ భూమి మీద జీవించిన వారికి రెండవ మరణం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు యుగ యుగాలు దేవునితో కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని హత్తుకొని ఉండడాన్ని బట్టి నీకు ఎన్నో మేలులు జరగబోతున్నాయి. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి నేను నడిపించబోతున్నాడు. ఆయన నువ్వు హత్తుకొని ఉంటేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోగలుగుతావు. నువ్వు ఆయనను హత్తుకొని ఉంటేనే ఆయన నిత్య రాజ్యంలోనికి నీకు ప్రవేశం దొరుకుద్ది. ఆయన్ను హత్తుకొని ఉంటేనే నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడు ఆయన మరలా రాబోతున్నాడు. హల్లెలూయా, ఆయన రాబోతున్నాడు. అతి త్వరలో ఉంది ఆయన రాకడ. ఎవరిని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడో తెలుసా? ఎవరైతే ఆయన్ని హత్తుకొని ఉంటారో వారిని ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరితో ఇక మోషే మాట్లాడుతున్నాడంటే ఎవరైతే దేవుని హత్తుకుని సజీవులై ఉన్నారో వారితో చెప్తున్నాడు, మీరు ఆ కనాను దేశంలోనికి వెళ్ళబోతున్నారు అని. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఎవరైతే ఈ కడవరి దినాలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, మరి లోకంను ఆశించకుండా, లోకంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడకుండా, మందిరాలు విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా, సహవాసం విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో ప్రియ దైవ జనమా, మనందరినీ కూడా దేవాది దేవుడు ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని యొక్క సన్నిధానంలో, ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనం ఎప్పుడు కూడా సజీవులంగానే ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాం, దేవుని నామాన్ని ఘనపరుస్తూనే ఉంటాం, దేవుని నామాన్ని మహిమపరుస్తూనే ఉంటాం. అందుకే ఆ కృప ఎవరు పోగొట్టుకోవద్దు. ఇక్కడ దినాల్లో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతున్నాయి. అన్నీ నాశనం అయిపోయే రోజు ఆసన్నమైంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడా? ఎంతకాలం
దేవుని హత్తుకోకుండా లోకాన్ని హత్తుకుని బ్రతుకుతావు. ఎంతకాలం దేవుని విడిచిపెట్టుకొని వేటినో హత్తుకుని బ్రతుకుతున్నావు. ఎంతకాలం దేవుని హత్తుకోవలసిన నీవు పాపాన్ని హత్తుకుని బ్రతుకుతున్నావు. ఎంతకాలం దేవుని హత్తుకోవలసిన నువ్వు సంపాదించుకున్నావు ఆ ఉద్యోగాన్ని, పేరును, ఆ ప్రఖ్యాతిని, ఆ వెండి బంగారాలని, ఆస్తిని హత్తుకుని బ్రతుకుతావు. అవన్నీ గతించిపోతున్నాయి. అవన్నీ కూడా నాశనం అయిపోయే దినాలు ఆసన్నమైనాయి. మీరు చూస్తూనే ఉన్నారో కదా, కోవిడ్ టైంలో మనం చూసాం కదా, ఎంతెంత లక్షలు కోట్లు సంపాదించారు. వాటిని హత్తుకుని బ్రతికారు వారు. అవి ఉంటాయి అనుకున్నారు ఎల్లకాలం వారితో. దైవ జన్మ అన్నిటినీ కోల్పోయారు. భూకంపాలు వస్తున్నాయి. ఎంతో అందంగా కట్టుకున్న మేడలు, మిద్దెలు కూలిపోతున్నాయి. ఎంతో ఈ భూమి నాకు స్థిరమని అనుకున్నవారు భూస్వాములు ఈ రోజున పంటలు కోల్పోయి, వరదలు వచ్చి అన్నిటిని కోల్పోయి బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఉన్నది ఏది నీతో రాదు. నువ్వు దేన్ని హత్తుకున్నది నీతో ఉండదు. నువ్వు దేన్ని హత్తుకున్నా, నువ్వు అందాన్ని హత్తుకున్నా, నీ ఆస్తిని అంతా హత్తుకున్నా, ఉద్యోగాన్ని హత్తుకున్నా, నీ బంధువులను, స్నేహితులను హత్తుకున్నా ఎవరు నీతో ఉండరు. అన్నీ నశించిపోతాయి. నువ్వు దేవుని హత్తుకుంటే చాలు, నీ జీవితం ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. నీ జీవితం అద్భుతంగా మలచబడుతుంది. దేవుని హత్తుకుని ఉంటే దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని హత్తుకుని ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని హత్తుకుని ఉంటే మూడు వరిపని బ్రతుకులు మరి చిగురింపబడతాయి. దేవుని హత్తుకుని ఉంటే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీదయ్యిద్ది. దేవుని హత్తుకుని ఉంటే సమస్త శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్ని చేకూరుస్తాడు. అందుకే ఇక్కడ వరకు దినాల్లో దేన్ని హత్తుకోవాలని నువ్వు తీర్మానం చేసుకున్నావు. రూతు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మోయాబు వద్దు, నాకు శాపగ్రస్తమైంది, వద్దు, ఆ పాపం నాకొద్దు, ఆ పాపంలో జీవించే ఆ మనుషులు కూడా నాకొద్దు అని తను సపరేట్ అయిపోయింది. దేవునితో హత్తుకోవడానికి వచ్చింది రూతు. అందుకే రూతు జీవితం ఆశీర్వాదకరంగా మారింది. హిజ్కియా రాజయ్య ఉండి కూడా తన దగ్గర ఉన్న వెండి బంగారాలను హత్తుకోవాలని, తనకున్న అధికారాన్ని హత్తుకొని జీవించాలని, తన దగ్గరున్న డబ్బును హత్తుకొని, లోకాన్ని హత్తుకొని బ్రతకాలని హిజ్కియా అనుకోలేదు. దేవుని హత్తుకుని బ్రతికాడు. అందుకని తన జీవితం ఆశీర్వాదకరంగా మారింది. దేవాది దేవుడు తనకు తోడుగా నడిచాడు. తన జీవితంలో సక్సెస్ చూడగలిగాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నాన్న, ఇక్కడ వరకు దినాల్లో ఎందుకు దేవుణ్ణి హత్తుకోకుండా లోకాన్ని హత్తుకోవడానికి పరిగెడుతున్నావు? ఈ లోకంలో ఈ కడవరి దినాలలో దేవుని మందిరంలో ఉండి దేవుని హత్తుకుని, దేవుని మాటలు హత్తుకొని దేవుని కోసం బ్రతకవలసిన నీవు లోకంలో వారి కోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు? వారిని హత్తుకోవడానికి, వెండి బంగారాలను హత్తుకోవడానికి, నీకున్న సమస్తాన్ని హత్తుకోవడానికి ఎందుకు పరిగెడుతున్నావు? దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీతో ఉండదు, ఏది నువ్వు అనుకున్నది ఏది నీతో నిలిచి ఉండదు. సమస్తము లయమైపోయే దినాలు ఆసన్నమైనాయి. సమస్తము కూడా లయమైపోతున్నాయి. ఏది ఉండదో, మన శరీరం కూడా మనతో రాదు. ప్రియ దైవజనమా, అందుకనే నీ హృదయం దేవునితో కనెక్ట్ అయిపోవాలి. హల్లెలూయా. నువ్వు దేవునితో హత్తుకోవాలి. దేవుని ప్రేమించే వ్యక్తిగా మారాలి. దేవుని హత్తుకుని బ్రతుకుదాం. దేవుని కోసం జీవించుదాం. ఈ కడవరి దినాల్లో దేవుని కోసం బ్రతుకుదాం. ఈ కడవరి దినాల్లో ఎన్ని కష్టాలే వచ్చినా, నష్టాలే వచ్చినా, శోధనలే ఎదురైనా, ఇబ్బందులే ఎదురైనా, అదిగో ఆ యొక్క పౌలు అంటున్నట్లుగా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదయ్యా. నిన్ను హత్తుకొని నేను బ్రతుకుతానయ్యా. నాకు ఏది లాభకరంగా ఉన్నాయో నీకంటే ఏది ఎక్కువ కాదయ్యా. అన్ని విడిచేసుకుంటున్నాను, అన్ని వదిలేసుకుంటున్నాను, నిన్ను నేను హత్తుకుంటున్నానని పౌలు చెప్పినట్లుగా ఈ రాత్రి నువ్వు కూడా చెప్పగలుగుతావా? దేవా, ఈరోజు ప్రభా, నిజమే, ఇప్పటి వరకు నిన్ను హత్తుకోవలసిన నేను ఎన్నో మేలు నీ చేత అనుభవించి, ఎన్నో కార్యాలు నీ ద్వారా పొందుకొని, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చవి చూచి, అయ్యా నాయనా తండ్రి, నిన్ను హత్తుకోవలసిన నేను అయ్యా నిన్ను వదిలేసుకొని, నిన్ను విడిచిపెట్టి ప్రభువా లోకంలోకి వెళ్ళిపోయానయ్యా. అయ్యా, ఆ లోకంలో ఉన్న బంధువులను హత్తుకుంటున్నాను, లోకంలో ఉన్న స్నేహితులను హత్తుకుంటున్నాను, నా ఉద్యోగాన్ని హత్తుకొని బ్రతుకుతున్నాను అయ్యా, నా వ్యాపారాన్ని హత్తుకొని బ్రతుకుతున్నాను, నేను సంపాదించుకున్న వెండి బంగారాలని హత్తుకొని బ్రతుకుతున్నాను అయ్యా. అయ్యా, ఈ రాత్రి నాతోనే మాట్లాడవయ్యా. అయ్యా, ఈ రాత్రి నన్నే దర్శించవయ్యా తండ్రి. ఇక ఎన్నడూ ప్రభువా వాటిని హత్తుకోనయ్యా.
నిన్ను హత్తుకొనే ఉండాలని నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యని ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మోకరించి తీర్మానం తీసుకుందామా. కడవరి దినాల్లో ఉన్నాము సంగమా, చివరి దినాల్లో ఉన్నాము సంగమా. ఈ లోక నటన గతించిపోయే సమయం ఆసన్నమైంది. ఈ లోక భోగభాగ్యాలన్నీ కూడా కాలిపోబోతున్నాయి, అన్ని లయమైపోతున్నాయి. ఏది ఉండదు భూమి మీద. నాన్న, నువ్వు దేనిని హత్తుకుంటున్నావో దేవుని విడిచిపెట్టి ఏది నీతో ఉండదు నాన్న. ఏది నిన్ను మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళదు నాన్న. ఏది నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళదు నాన్న. గమనించు, ఈ రాత్రి అయినా దేవుడిని మేల్కొల్పుతున్నప్పుడు మేల్కో. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసుకో. దేవా, నా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తాను, నా హృదయాన్ని నీకే అర్పిస్తానయ్యా. అయ్యా, నేను హత్తుకునే బ్రతుకుతానయ్యా. అయ్యా నా తండ్రి, ఎన్నో మేలు నా జీవితంలో చేసిన వాడివి, ఎన్నో ఉపకారాలు నా జీవితంలో చేసిన వాడివి. అయ్యా, పాపములో, శాపంలో, త్రాగుల్లో, అంధకారంలో, వ్యభిచారంలో బ్రతుకుతున్నా నా జీవితానికి విడుదలిచ్చిన దేవుడివి. ఎవరు ప్రేమించని నన్ను ప్రేమించిన దేవుడివి. అందరూ తృణీకరించిన నా జీవితాన్ని కోరుకున్నవాడివి. నా కోసం విలువైన నీ రక్తాన్ని దారిపోసిన దేవుడు కదయ్యా. నా కోసం నిలువెల్ల కలువరి శిలువలో యాగమైన దేవుడు కదయ్యా. నా కోసం యెరూషలేము వీధుల్లో నడిచిన దేవుడు కదయ్యా. నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకే కార్చిన వాడివి కదా దేవా. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానయ్యా. అయ్యా, నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయానయ్యా. అయ్యా, నిన్ను హత్తుకొని నేను బ్రతకలేకపోయానయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించావు. శాపగ్రస్తమైన నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచింది నువ్వే కదా ప్రభువా. కానీ ఆశీర్వదించబడిన నేను నిన్ను హత్తుకోవలసిన వాడిని నిన్ను వదిలేసుకుని లోకంలోకి వెళ్ళిపోయానయ్యా. నన్ను క్షమించయ్యా. లోకాన్ని హత్తుకున్నానయ్యా. నేను సంపాదించుకున్న ఇల్లును చూసి మురుస్తూ దాన్ని హత్తుకొని బ్రతుకుతున్నానయ్యా. నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అయ్యా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. అయ్యా నాయన, నన్ను క్షమించు, నన్ను మన్నించు డాడీ. రూతు వలే అయ్యా నాయన, నిన్నే హత్తుకుని బ్రతకాలనుకుంటున్నా ఈ కడవరి దినాల్లో. నువ్వు తప్ప నాకేది వద్దయ్యా. నువ్వు తప్ప నాకేది అవసరం లేదయ్యా. నువ్వు ఉంటే నాకు అన్ని ఉంటాయ్యా. ఎందుకంటే నాకేది కొదవ చేయని దేవుడు అయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా. ఒకవేళ ఈరోజు ఉన్న బంధువులు రేపు ఉంటారో ఉండరో నాకు తెలియదు అయ్యా. ఈరోజు నాకు ఉన్న స్నేహితులు రేపు ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ నాతో ఎల్లకాలము సదాకాలం ఉండే దేవుడు అయ్యా. నన్ను క్షణమైన మరువని విడువని దేవుడు నాయన. అందుకే నిన్ను నేను హత్తుకుంటానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకోగలుగుతావా? ఆ రూతు చేసుకున్నట్లుగా, హిజ్కియా చేసుకున్నట్లుగా దేవుని హత్తుకొని బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే నీ హృదయాన్ని తెరిచి దేవునితో చెప్పు, నోరారా చెప్పు. నీకు తెలుసు నీ హృదయం నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబడక ముందు దేవుని మందిరాన్ని నువ్వు ఎలా హత్తుకున్నావు? దేవుని ఎలా హత్తుకుని బ్రతికావు? కానీ ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? దేవుని హత్తుకోవలసిన వాడివి ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకుని బ్రతుకుతున్నావు? దేవుని హత్తుకుని జీవించవలసిన వాడివి నువ్వు సంపాదించుకున్న దాన్ని నువ్వు హత్తుకుని బ్రతుకుతున్నావా? ఈరోజు నిన్ను పరిశీలన చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఈ రాత్రైనా మనసు మార్చుకో. ఈ రాత్రైనా నీ బ్రతుకు మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కఠినంగా ఉండద్దు దయచేసి. ఈ రాత్రైనా ఒక మంచి డెసిషన్ తీసుకో, మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి తీర్మానం చేసుకో. దేవా, నిన్ను హత్తుకుని నేను బ్రతుకుతానయ్యా. నిన్ను హత్తుకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా. నిన్ను హత్తుకుని బ్రతికితే నాకు ఏ లోటు నువ్వు రానివ్వవయ్యా. నిన్ను హత్తుకుని బ్రతికితే అయ్యా, నేను వెళ్ళిన చోటలా నాకు తోడుగా వస్తావయ్యా. నన్ను ఒంటరిగా వదిలేయవు. మనుషులు ఒంటరిగా వదిలేసినట్లు నన్ను వదిలేయవయ్యా.
నా శ్రమలో అయినా, కష్టంలో అయినా, ఇబ్బందులు అయినా, కన్నీటి పరిస్థితులైనా నువ్వు తోడుగా ఉంటావయ్యా. నా అనారోగ్యాలు, అప్పు బాధల్లో, నిందల్లో, అన్నిట్లో నువ్వు తోడుగా ఉంటావయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావు. నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను యేసయ్యా. రూతు వల్ల నేను హత్తుకుంటానయ్యా. ఇంకప్పుడు నేను వదిలేసి వెళ్ళనయ్యా. నీ నోటితో చెప్పు, నీ స్వరం ఇప్పి చెప్పు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తున్నాడు. మోషే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలులారా దేవునికి విధేయులై బ్రతకండి, దేవుని ప్రేమించేవారుగా ఉండండి. అన్ని వచ్చినాయి కదా అని దేవుని మర్చిపోవద్దు, దేవుని హత్తుకొని బ్రతకండి. మోషే ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, అన్నీ వచ్చినాయి అని ఈరోజు నువ్వు అన్ని దేవుని మర్చిపోయావా? అన్ని నీకు ఇచ్చిన దేవుణ్ణి హత్తుకోవాల్సి నీవు మర్చిపోయి తిరుగుతున్నావా లోకంలో? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవా ఆ ఘోర పాపిని నేనే, ఆ పాపిని నేనే యేసయ్యా, నిన్ను హత్తుకొని బ్రతకవలసిన నేను అయ్యా. ఈరోజు నిన్ను విడిచిపెట్టి లోకాన్ని హత్తుకున్నానయ్యా, లోకంలో ఉన్న వాడిని హత్తుకొని బ్రతుకుతున్నానయ్యా. నన్ను క్షమించు నాయనా. ఒకప్పుడు పాపిని అందరూ నన్ను అసహించుకున్నారు, త్రాగుబోతునని అందరూ నెట్టి వేశారు, లోక సంబంధిని అందరూ త్రోసి వేశారు. అయ్యా నాకేమీ లేదని అందరూ నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అటువంటి నన్ను నువ్వు ప్రేమించిన వాడివి, నన్ను హత్తుకున్న వాడివి, నన్ను ముద్దు పెట్టుకున్న దేవుడివి. అయ్యా పాపములో ఉన్న నా కోసం కలువరి శిలువలో యాగమైన వాడివి, ఈ రక్త రుధిర దారుల చేత నన్ను కనుక్కున్నవాడివి, కన్నవాడివి దేవా. అటువంటి నీ ప్రేమని నేను మర్చిపోయానయ్యా, అటువంటి నీ ప్రేమని దూరం చేసుకున్నానయ్యా. నిన్ను హత్తుకోవలసిన వాడిని నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా. పాపి నన్ను క్షమించయ్యా. అయ్యా ఇంకెన్నడూ కూడా నాయనా నిన్ను వదిలేను ప్రభు, నిన్ను హత్తుకొని బ్రతుకుతానని నీ నోటితో చెప్తే నువ్వు లేచి నిలబడి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి ప్రభువా మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలయ్యా. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజలకు అయ్యా ఏ మాటలైతే హెచ్చరిస్తూ మాట్లాడి ఉన్నాడో అదే మాట ఈ రాత్రి మాతో మాట్లాడారయ్యా. అయ్యా మేము నాయనా వేటిని హత్తుకోవాలో ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిన్ను హత్తుకోవలసిన మేము ఈ లోకంలో వేటిని హత్తుకొని బ్రతుకుతున్నామో అయ్యా వివరంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అవునయ్యా, నిన్ను హత్తుకోవలసిన మేము లోకాన్ని, పాపాన్ని హత్తుకొని ఉన్నామేమో, దయతో క్షమించయ్యా, మన్నించు ప్రభువా. ఎల్లవేళలా నిన్ను హత్తుకుని బ్రతికే జీవితం మాకు ఇవ్వండి. మోయాపురాలు నాయనా నిన్ను ఎరుగని బిడ్డ అయినా కూడా ప్రభువా నిన్ను కావాలని, నువ్వు కావాలని నిన్ను హత్తుకొని జీవించడానికి తనకున్న లోకాన్ని, తనకున్న ఆశలన్నీ వదిలేసుకుంది, తనకున్న కోరికలు పక్కకు పెట్టుకుంది ప్రభువా, తనకున్న స్వజనులు వదిలేసుకుంది. అయ్యా అన్ని ఇచ్చే దేవుడు నీవేనని, తనకు సమస్తాన్ని చేకూర్చే గొప్ప దేవుడు అని, తన మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు అని, తనను ఒక సార్థకత ఇవ్వగలిగిన దేవుడు అని అయ్యా నిన్ను హత్తుకుంది అయ్యా రూతు ప్రభువా. అందుకని రూతుకు ఎంత గొప్ప జీవితం ఇచ్చావయ్యా. నిన్ను హత్తుకున్న బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచావు కదయ్యా. మూడు బారిపోయిన తన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు కదయ్యా. అయ్యా తన యొక్క వంశావళి తన గర్భంలో నుండి అయ్యా ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడు కదయ్యా. ఎంత గొప్ప పేరు తనకిచ్చినో దేవానికి వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎంత గొప్ప రాజు అయి ఉండే కూడా ప్రభువా అయ్యా లోకాన్ని హత్తుకోవలసిన వాడు, తనకున్న పేరును హత్తుకోవలసిన వాడు, తనకున్న అధికారాన్ని హత్తుకోవలసిన ఆ యొక్క హిజ్కియా ప్రభువా వాటిని హత్తుకోకుండా ప్రభువా నిన్ను హత్తుకొనబట్టే కదా ప్రభువా తను వెళ్ళిన ప్రతి చోటను తోడుగా ఉన్నావు. అంత మాత్రమే కదా తనకు జయాన్ని ఇచ్చావు.
అంత మాత్రమే కాదు నాయనా, తన ఆయుష్ను పొడిగించావు నాయనా. తండ్రి నీకు వందనాలు దేవా, నీకే స్తోత్రాలయ్యా. ఈ కడవరి దినాలలో ప్రభువా అయ్యా నిన్నే మేము హత్తుకొని బ్రతుకుతామయ్యా. ఈ లోకంలో మేము దేనిని హత్తుకున్నా ఏవి మాతో రావు, ఏది మాతో ఉండదు, అన్ని లయమైపోతాయ్యా. అందుకని రూతు గ్రహించింది, హిజ్కియా గ్రహించాడయ్యా. అయ్యా అందుకే లోకాన్ని హత్తుకోలేదు, నిన్ను హత్తుకున్నారయ్యా. ప్రభువా నాయనా, ఈ రాత్రి మేము కూడా ఆ గ్రహింపులోకి వస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మేము దేనిని హత్తుకున్నా అది మాతో ఉండదు, అన్ని లయమైపోతాయి. ఇప్పుడు లయమవ్వని వాడివి నువ్వే, సదాకాలం ఉండేవాడు నువ్వే, యుగ యుగాలు జీవించే దేవుడవు నీవే ప్రభువా. అందుకే నిన్నే హత్తుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభువా. అయ్యా నీ కొరకే బ్రతకాలని ఆశిస్తున్నాం ప్రభువా, నీ కొరకే జీవించాలనుకుంటున్నాం ప్రభువా, నిన్ను వదలకుండా నిన్ను వెంబడించాలనుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారందరినీ తీర్మానంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకెన్నడూ నిన్ను విడవకుండా నిన్ను హత్తుకునే బ్రతికే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నాయన, ఎవరైతే నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నారో వారందరి జీవితాలు ఆశీర్వదించబడను గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడను గాక. అయ్యా ఎల్లకాలం వారందరికీ నువ్వు తోడుగా ఉంది నడుచుదువు గాక. వారు వెళ్ళిన ప్రతి స్థలములో వారికి జయాన్ని అనుగ్రహించుదువు గాక. తండ్రి నాయన, వారు అడుగు పెట్టిన ప్రతి స్థలమును ఆశీర్వదించబడుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. వారికి ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క శత్రు కాడిని విర్రగొడుదువు గాక. అయ్యా నాయన, నీ నిత్య రాజ్యములోనికి ప్రవేశించే వరకు ఈ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. బలహీనులుగా రోగగ్రస్తులయ్యా ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారిని మేము ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభువా అయ్యా, యవన పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. అయ్యా 10th, ఇంటర్, డిగ్రీ ప్రభువా, అయ్యా నేను ఇంజనీరింగ్ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభువా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అందరికీ ఎగ్జామ్స్లో గొప్ప విజయం కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభువా నాయన ప్రభువా, విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాలు ఫలభరితంగా మార్చబడును గాక. నీ రాజ్యము కొరకు మేము సిద్ధపడదుము గాక, ఆ నిత్య రాజ్యములో మేము ప్రవేశించుదుము గాక. అట్టి కృప దయచేసి మహిమ పొందుకొనుమని నజరేయుడిని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనం చేసుకున్న తీర్మానంలో మనల్ని స్థిరపరిచి నిత్య రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్.